ఏంజిల్ బాగుతాం కూడా ఇలానే చెప్పండి బాబు కూడా వెళ్తాం. నాకు ఒక గన్ ఇస్తారా? యో బిఎన్ఎస్ బ్రో నా టీమ్ లో వేయచ్చు కదా. లేదేను ఆపోజిట్ ఉంటేనే బాగుంటదిలే. కొట్టి కొట్టి అమ్మచ్చు. ఇంకోసారి కొట్టి కొట్టి అమ్మచ్చు. అలాగే బాంబు తినేటట్టు. నువ్వు మనిషిగా మారు నీకు సరే. ఇప్పుడు అయ్యేం లేవమ్మా బంగారం. ఇది న్యాయం కాదు. ఇది లెవెల్ 6 చేస్తున్నాను అకౌంట్. రేపు ల్యాప్టాప్ టాప్ చేస్తున్నాను. ఏం డ్యూక్ అమ్మేస్తావా? బ్యాంక్ లో కనమైపోతుంది వద్దున. డ్యూక్ లేదు, డ్యూక్ అమ్మి. డూకా డూకా ఎక్కడది? వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. అండ్ మనం అయితే ఒక న్యూ కంటెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ కంటెంట్ ముందు చేసాం, అదైతే సంక్రాంతి కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కంటెంట్ అయితే చేయబోతున్నాం. కొత్తగా ఒక ఇద్దరు అయితే వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా క్లారిటీగా చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే ఫ్యాక్టరీ అనేది మనకి కొత్త మ్యాప్ అయితే వచ్చింది, ఫుట్బాల్ గ్రౌండ్ అనేది. ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో మన వాళ్ళు ఎన్ని గోల్స్ వేస్తారో వాళ్ళకి అంత ఉపయోగం. ఏ రకంగా అంటే ఇప్పుడు 4 డియోస్ ఉన్నాయి. ఇప్పుడు 4 డియోస్లో రౌండ్ 1లో 4 డియోలు కూడా గోల్ కొడతాకు చూస్తాయి. అంటే ఒక ప్లేయర్ అనేది గోల్ కొడతారు, ఒక ప్లేయర్ అనేది బాల్ కింద మారుతారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు 4 డియోలు కూడా గోల్ కొడతాకు చూస్తాయి. ఎవరైతే గోల్ కొడతారో వాళ్ళ టీంకి ఆపోజిట్ ఉన్న టీమ్స్లో ఒక టీంని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను స్నైపర్ అయితే పెట్టాను, ఆ స్నైపర్తో మీరు అనేది కిల్ చేయొచ్చు. ఇలా ఆ టీంని అయితే ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు రౌండ్ 1 అలా అయింది. రౌండ్ 2లో మళ్ళీ ఎన్ని డియోస్ మిగులుతాయో అన్ని డియోస్తో సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతుంది. ఎవరైతే మళ్ళీ అయితే గోల్ అయితే కొడతారో ఆ గోల్ కొట్టిన టీంకి ఎలిమినేట్ చేసే అవకాశం వస్తుంది. అలా ఫైనల్గా లాస్ట్ వరకు మిగిలిన టీం అయితే విన్నర్స్. అండ్ వాళ్ళకి అనేది మనం 50 రూపీస్ రిడీమ్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కంటెంట్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు ఏ టీంని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారన్న విషయం నాకైనా చెప్పాలి. చెప్తే అప్పుడు నేను ఆ టీంని కొంచెం పక్కకు రమ్మంటాను. లేదంటే ఆ టీం అనుకుని వేరే టీంని కాల్ చేశారు ఇంకో మినాటో టీంనే కలుపుతావు నువ్వు. ఆడ అన్నమాట అన్నావా? నిన్ను కొట్టి కొట్టి చంపుతాడు అంటే నిన్ను. ఎంత మాట అన్నాడు. అందుకే కదరా నేను విశ్వ టీంలో పెట్టా. విశ్వకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అందరూ మినాటోనే చంపుతాను అంటున్నారేంట్రా? ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో ఫ్యాక్టరీ దిగండి అయ్యా. ఎట్టిపోతున్నారా? ఇదే పిచ్చు నాకు మీ వాయిస్ ఉంది అన్న చిన్నగా వస్తాయి. నేను ఒకసారి లెఫ్ట్ చేస్తా. నువ్వు లెఫ్ట్ అయ్యడానికి నేను చంపేస్తా. కేడీఆర్ మాత్రం కరెక్ట్ దిగుతున్నాడు. కేడీఆర్ అన్న ఫాల్ డ్యామేజ్ ఉందన్న, దూకితే చచ్చిపోతాడు. ఓకే రే మదరా, నువ్వు బాల్ కింద వచ్చాయి. ఫస్ట్ టీం వచ్చేసరికి రే మీరు అందరూ సైడ్కి వెళ్ళి గన్లు అనేది సెట్ చేసుకోండి. అంతలోక స్నైపర్స్ చూసుకోండి. అండ్ ఫస్ట్ మదరా టీం, అదే రాకీ బాయ్ టీం అండ్ మదరాగాడ్ అయితే బాల్ కింద అయితే వచ్చాడు. అండ్ ఫస్ట్ టీం అయితే గోల్ కొట్టడానికి అయితే చూస్తున్నారు. చూద్దాం మీరు అర్థం. ఇప్పుడైతే ఫస్ట్ కిక్ అయితే కేడీఆర్ అన్న అయితే చేయబోతున్నారు. కొట్టండి అన్న గోలు. మీరు గోల్ కొట్టండి. బలమటి సెంటర్లో బట్టలు ఎక్కుకొని తిరుగుతాడు. అమ్మా గోల్ అయ్యిందయ్యా. నిజంగానే గోల్ కొట్టాడయ్యా. ఓకే మీరైతే పక్కకి రండి. మీ టీం మీరు గన్లు ఏరుకోండి, వెళ్ళండి. గన్లు ఏరుకోండి మీరు వెళ్ళి. అండ్ నెక్స్ట్ విశ్వ టీం కదలాలి. విశ్వ బిఎన్ఎస్ బాల్ కింద ఎవరు మారుతున్నారు? బాల్ కింద బాల్ ఎక్కడ ఉంది?
ఇటు మారిపోయాడు, విశ్వగాడు మారిపోయాడు. ఇటు వచ్చే విశ్వగాడు మారిపోయాడు. నాకు రాత్రంతో నీకు రాత్రంత అదే నువ్వైతే బాల్ కింద మారిపోయింది వెళ్ళి. బాల్ తెచ్చుకుంటారండి. ఇలా తయారయ్యారేంట్రా. అదే ఇంకెవరో కూడా గన్లెట్ కొట్టుకోవద్దు, ఇంకెవరో కూడా ఎటకరాలు చేసుకోవద్దు. ఓకే, బిఎన్ఎస్ అయితే వచ్చాడు. ఇంకా విశ్వ నువ్వైతే తన్నాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అమ్మా. అమ్మ దాటేసి వెళ్ళిపోయాడు. ఓకే, మీరు ఇంకో సైడ్కి వెళ్ళండి. విశ్వ అండ్ బిఎన్ఎస్ మీరు ఒక సైడ్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మినాటో టీమ్, మినాటో అండ్ జిన్వు ఇద్దరులో బాల్ కింద ఎవరు మారుతారో జిన్వు మారుతారంట. ఏమో చూద్దాం. కరెక్ట్గా గీత మీద, ఓకే గీత మీద ఉన్నారు. ఓకే చూద్దాం. తనన్నా స్టార్ట్. ఎక్కడికో పంపాడా. అమ్మ గోల్ కొట్టాడు రా. గోల్ అయింది. ఓకే, మీరిద్దరు కూడా పక్కకి వెళ్ళండి. నెక్స్ట్ నారుటో అండ్ కార్తిక్ టీం. ఇద్దరు ఎవరో కార్తిక్ బాల్ కింద ఏదో వెనక రమ్మ. నువ్వు కొంచెం కార్తిక్ గ్రీజ్ మీద ఉండు. వెనక రావాలమ్మా కార్తిక్. మీరు అవకాశం పోగొట్టుకున్నారు. కార్తిక్ టీం అయితే పక్కకి వెళ్ళండి. కార్తిక్ అండ్ నారుటో. అండ్ ఇప్పుడు ఎవరు కొట్టారు? మినాటో, జిన్వు అండ్ రాకీ బాయ్ అండ్ మదరా. రండి, మీ ఇద్దరు వాళ్ళిద్దరు టీముల్లో ఒక్కొక్క టీంని అయితే ఎలిమినేట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇటు రండి. రాకీ బాయ్ టీం మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? మేము ఎవరెవరి టీం ఉందండి? ఇంకా విశ్వ, బిఎన్ఎస్ అండ్ నారుటో అండ్ కార్తిక్. నరుటో అండ్ కార్తిక్. ఓకే, నరుటో అండ్ కార్తిక్ రాకీ బాయ్ టీం దగ్గరికి వెళ్ళండి. వాళ్ళిద్దరికి హెడ్ షాట్స్ అయితే అమ్మా. మీరు సెంటర్కి వచ్చేయండి. హెడ్ షాట్స్, ఇంకొక హెడ్ షాట్. నెక్స్ట్ ఈయన్ని ఆయన కూడా కొట్టండి. లేదు రివైవ్ ఇచ్చుకుంటారంటారు మీరు, కొట్టండి అన్ని. ఓకే నైస్. ఒక టీం అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. అండ్ రాకీ బాయ్ టీం విజయవంతంగా ఉన్నారు. ఇంకా మిగిలిన టీం విశ్వ, బిఎన్ఎస్ టీమే కాబట్టి విశ్వ, బిఎన్ఎస్ అండ్ మినాటో అండ్ జిన్వు సెంటర్కి వచ్చేయండి. ఇంక ఎవరు కొట్టకూడదు, మినాటో అండ్ జిన్వు మాత్రమే కొట్టాలి. అర్థమవుతుందా? ఓకేనా? రే నువ్వెందుకు కొడుతున్నారా? కొట్టి చంపాలన్నాడని చెప్పి కొడుతున్నావా? మీరు కొట్టగట్రా, రాగండ్రా పాపం. సరే అయితే రే నువ్వు కొట్టరా, మినాటో కొట్టవే. రే కొట్టి చంపాలని ట్రై చేస్తున్నాను నిన్ను. కొట్టు. మరి విశ్వాన్ని ఎవడు కొడతాడు? కొట్టేరా మినాటో, నువ్వు కొట్టే. సరే నువ్వు ఆగరా. విశ్వ కొట్టించుకోవాలి, నువ్వు కూర్చోకు. ఈడెందుకు లాగయ్యాడు? ఇద్దరు ఫుల్కిల్ అయిపోవాలి కదా. గుడి చెట్టు నా కొడక. ఎందుకు అయిపోయిందిరా? ఎందుకు అయిందిరా నీకైనా? కొట్టారా నీ తమ్ముడు? అంతే. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరిద్దరు టీంలో ఇప్పుడు రాకీ బాయ్ టీం రండి. రాకీ బాయ్ టీం వచ్చి ఇంకా గోల్ అయితే కొట్టాలి. ఇప్పుడు మదరా మీరు లేకండి అక్కడ. నువ్వు గ్రీజ్ మీద ఉండాలి. గ్రీజ్ మీద కరెక్ట్ గ్రీజ్ మీద. ఓకే ఓకే, లేదు నువ్వు అంటే మంచోడు అన్నందుకు. కొట్టాలి నువ్వు. ఇంకా అది ప్రెసిడెంట్ గారు అయితే కొట్టారు. గోల్ అవ్వలేదు. గోల్ అవ్వలా, జస్ట్ మిస్. కొంచెం గ్యాప్. అబ్బా ఎక్స్ట్రా లీగే. నెక్స్ట్ మినాటో అండ్ జిన్వు రండి. కరెక్ట్ గ్రీజ్ మీద ఉండాలి. కరెక్ట్ గ్రీజ్. ఆడు చూడు ఎక్కడ ఉండమంటున్నాడు చెప్తున్నాడు చూడు. ఓకే ఓకే, అలాగే చెప్తున్నాం. అదే ఇద్దరు కూడా కొట్టలేదు, రెండు టీమ్స్ కూడా కొట్టలేదు. నెక్స్ట్ మళ్ళీ రాకీ బాయ్ అండ్ మదరా టీం రావాలి స్పీడ్ గా. మీరు వెంటనే పక్కకి వెళ్ళిపోవాలి. మీరు కరెక్ట్ గ్రీజ్ మీద ఉండాలి. కరెక్ట్ గ్రీజ్ మీద. గ్రీజ్. ఓకే నెక్స్ట్ తన్నన్నా, నువ్వు తంతే వెళ్ళిపోవాలి అసలు గోల్కి. వెళ్ళలేదు. నెక్స్ట్ మినాటో అండ్ జిన్వు. టఫ్ కాదు. అదే ఆడికి అట్లా ప్లేస్మెంట్ సెట్ చేసుకున్నాడు చూడాడు జిన్వు గాడు. ఐ మీన్ మినాటో గాడు. కొట్రా. ఈడి ఎక్కడికి వెళ్ళిపోయాడు.
ఏంట్రా ఇద్దరు గోల్ కొట్టట్లేదేంట్రా? ఇప్పుడు రాకీ బయట ఎల్లమ్మ మదరా గుమ్మడి రావాలి బాల్ వేసుకుని. అవి 2 సార్లు దగ్గర ఆగిపోయింది, ఒక 2 సార్లు మొత్తం కూడి పోయి ఎక్కింది. ఓకే సార్ కరెక్ట్గా చూసుకోండి గ్రీజ్ మీదకి. గ్రీజ్ అదే ఓకే కరెక్ట్. తన్నా నువ్వు తంతే ఆడు వెళ్ళిపోవాలి డైరెక్ట్ గోల్కి. అందుకే మా విశ్వబ్రహ్మణ్యం తిన్నట్టు కోట అవతల వెళ్ళి మొత్తం స్టేడియంలో బయట వెళ్ళిపోవాలి. అది కొంచెం వెళ్ళిపోయాడు. గోల్ గోల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెనాటాన్ జిన్వు రావాలమ్మా. ఏం మొదలేదు మొత్తం జెండా అక్కడ ఇంకో చోట అయినా నువ్వు జెండా గమ్మునేది వెళ్ళిపోతే అన్నా కన్ఫ్యూజ్ చేస్తానా ఆగన్నా. మీరు తన్నాలమ్మా. వెళ్ళిపోయాడు ఎక్కడ దాటి వెళ్ళిపోయాడు. ఓకే రాకీ బాయ్ అండ్ మదరా టీం అయితే గెలిచారు. చూద్దాం వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేయండి. అది మదరాకే ఇచ్చాను ఛాన్స్. కొట్టండి ఇదిగో జినువుని మెనాటోని కిల్ చేయండి. రే ఆగండి రా. మెనాటోని కొట్టండి. ఈ పోస్ట్ చూడు ఒక రేంజ్ లో ఉంది. అన్నాడు కొట్టేస్తారు ఎందుకన్నా నువ్వు. నేను జంపు. రే మెనాటోన్ జినువు చావాలి మీరు కిల్ చేయించుకోండి. రే కొట్రా బదరా అని కొట్టు మెనాటోగానే. ఈయన కొట్టేశాడు. ఓకే ఓపీ గాయ్స్ రాకీ బాయ్ అండ్ మదరా ఇద్దరు అయితే గెలిచారు. కంటెంట్ అయితే విజయవంతంగా అయితే వచ్చింది. అండ్ కూల్ గాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. ఈ కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్కల్ బ్లాస్ట్ గేమింగ్. అండ్ దట్స్ ఇట్. బై బాయ్. అయిపోయి నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి